కనికరము చేతనైనా మమ్మల్ని ఆదరించి బలపరిచి సంరక్షించి మరొక చక్కటి పునరుద్ధాన అయ్యా చక్కటి ఉదయకాల సమయము మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నైనా నీకు వందనాలు. ఈ దినాన్ని పాటలు పాడుతూ మిమ్మల్ని స్తుతిస్తూ అయినా మరి ఈ ఆరాధనలో ఉదయకాల సమయంలో ముందుకెళ్దాం. ఈ వాక్యాన్ని వినబోతుంటుండగా వెలుస్తున్న నూతన తలంపును బట్టి అయ్యా మా వ్యక్తిగత జీవితాలు బలము పొందుకోగలిగినట్టుగా ఫలితం మేమందరము నిన్ను గణపరుస్తూ నీ బిడ్డలుగా ముందు సాగునట్లు ఆ నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము ఈ దృష్టికి అంగీకారముగా మలచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృప చేత మరొక చక్కటి ఉదయకాల సమయంలో దేవుణ్ణి మహిమపరచడానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి త్రియేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటాం. అదే రీతిగా చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ మనలను పురుకలుపుతున్న ఈ చక్కటి తలంపును బట్టి దేవుణ్ణి మనము గణపరుస్తూ స్తుతిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసే జీవితాల కంటే నిన్ను నీవే పురుకొల్పుకో అనే ఆ దేవుని మాటని మనము అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో కష్ట సమయాల్లో ఇబ్బందుల్లో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే ఆశ మనలో ఉంటూ ఉంటుంది. కానీ మనందరికీ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఆ కష్ట సమయాల్లో ఇబ్బందుల్లో ఆటంకాల్లో దేవుడు తప్ప నిన్ను ఎవరు కూడా నిన్ను ఆదుకోరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన ఘనతలో లేకపోతే మనకు వచ్చిన ఆనందంలో గౌరవంలో పాల్పంచుకోవడానికి చాలా మంది మనకి కలిసి వస్తారు. కానీ నీ అవమానంలో నిందల్లో శ్రమలో ఇబ్బందుల్లో దేవుడు తప్ప మరి ఎవరు నీ పక్కన నిల్చొని ఉండరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. మనకు సంతోషం ఉంటే చాలా మంది వచ్చి మనతో పాల్పంచుకుంటారు. కానీ మనకు దుఃఖం వచ్చినప్పుడు మనతో పాటు నిలబడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. అవమాన స్థితిలో ఉంటున్నప్పుడు ఎవరు మన పక్క నుండి నేనున్నాను అని అంటారు. కానీ సంతోషం వస్తే మటుకు అందరూ వచ్చి పాల్పంచుకునే పరిస్థితులు ఉంటా ఉంటాయి. ఒక మాటని మనం అర్థం చేసుకోవచ్చు. గడిచిన కొన్ని నెలల క్రితం మన భారతదేశం క్రికెట్ వాళ్ళు చక్కటి వరల్డ్ కప్ సంపాదించుకున్నారు. ఆ ఆనందంకి దేశమంతా వాళ్ళకి ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆ కప్పు తీసుకుని వస్తున్నప్పుడు ఆఖరికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వెళ్ళి వాళ్ళ స్వాగతం పలికి తీసుకెళ్ళి చక్కటి పార్టీ విందు చేసుకున్నట్టు కూడా మనము సోషల్ మీడియాలో వార్తల్లో చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు చక్కటి ఆనందంలో దేశమంతా కూడా వాళ్ళతో పాటు ఉంది. అదే పక్కన ఉన్న దేశము పాకిస్తాన్ ఓడిపోతే రాళ్ల వర్షం వాళ్ళ దేశం మీద అంటే ఆ టీం మీదకి వచ్చినట్టుగాను ఇంకా కొన్ని చోట్ల అయితే కొన్ని ఇల్లు కూడా తగలబెట్టారు. ఎందుకంటే ఓడిపోయారు అన్న విషయం. మన దేశాన్ని చూస్తే గొప్ప స్వాగతం, వాళ్ళకి చూస్తే అంత అవమానం. ఈ దినాల్లో మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. నీ యొక్క ఆశీర్వాదంలోను సంతోషంలోనూ పాల్పంచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నీ పక్కనే బాధలో ఇబ్బందుల్లో నీ పక్కన నిలబడేవారు ఎవరు ఉండరు కదా. దినాన్ని ప్రభు చెప్తున్న మాటను ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనంలో ఉంటున్న ఆ భాగాన్ని మనం అర్థం చేసుకుందాం. 64వ అధ్యాయము యెషయా గ్రంథము 7వ వచనం. ఈ నామమును బట్టి మొరపెట్టివాడు ఒక్కడును లేకపోయేను. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆధారము చేసుకున్నటకే తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒక్కడును లేడు. ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతుంది. నిన్ను నీవే ప్రోత్సాహపరుచుకోవాలి. ఏంటంట నిన్ను ఆధారము చేసుకున్నటకు తాను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒక్కడును లేడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు కదా. నిన్నెవరో పురుకొలుపుతారు అనే విషయాన్ని మర్చిపోవాలి. నేను నీవే పురుకొలుపుకోవాలి కదా. ఎవరో వచ్చి నీ చేయి పట్టుకొని నేను పైకి లేపుతారు అన్నది ఏమి ఉండదు. నేను నీవే బలపరుచుకోవాలి. కృంగదీసే వాళ్ళు చాలా మంది మనకు ఉంటారు. బలపరిచేవాడు ఎవరు కూడా మనకి
ఈ లోకంలో ఉండరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. చూడండి, ఈ దినాన్ని బైబిల్లో చాలా మంది మనకి ఆదర్శకరమైన వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళిద్దరినీ కూడా మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అని దినాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. వాళ్ళిద్దరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకో నుండి బయలుదేరి వెళుతూ ఉంటుంటే త్రోవ పక్కన కూర్చుని ఇద్దరు భిక్షగాళ్ళు, గుడ్డివాళ్ళు, త్రోవ పక్కన కూర్చుని ఎదురు గుడ్డివాళ్ళని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ ఉంటుంటే ఆయన వెళ్తున్నారన్న విషయాన్ని వారి చెవుల ద్వారా విన్నారు. విని దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని వారు కేకలేస్తుంటున్న పరిస్థితి మనము ఆ లేఖనాల్లో చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30-31 ఆ వచనాల్లో ఆ విషయాలు మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం కదా. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెలుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుమని కేకలు వేశారు. చాలా కదా, ప్రభా మమ్మల్ని కరుణింపుము అని చెప్పి దావీదు కుమారుడా అని చెప్పి ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారట, కేకలు వేస్తున్నారు అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. అట్లా కేకలు వేస్తూ ఉంటున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని ప్రోత్సహించలేదు, కానీ ఏం చేశారు, మరి ఎక్కువగా నిరుత్సాహపరిచారనే విషయాన్ని చూస్తూ వచ్చాం. 31వ వచనంలో ఉంటుంది, ఊరకుండమని జనులు వారిని గద్దింపరి కదా. ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ, అక్కడ ఉంటున్న వాళ్ళందరూ మరి కాస్త గట్టిగా అరవరా అని అన్నట్లా, అరవే పిలితో వచ్చేస్తాడేంటి, ఆయన వరితో వినిపించేస్తుందేంటి అని నిరుత్సాహపరిచే వాళ్ళే ఎక్కువగా అక్కడ కనిపిస్తూ ఉంటున్నారు కదా. ఈ నిరుత్సాహపరిచే వాళ్ళే తప్పకుండా నీ జీవితంలో ఈ పాటికే మన అందరికీ ఎదురయ్యే ఉంటారు కదా. ప్రోత్సహించే వాళ్ళు ఎవడే ఎదురవ్వరు, కానీ నిరుత్సాహపరిచే వాళ్ళే మనకి ఖచ్చితంగా ఎదురయ్యే ఉంటారు. కనుక నేను నీవే ప్రోత్సహించుకో, పురికొల్పుకో అని దేవుడి దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరో వచ్చి నిన్ను ప్రోత్సహించను, అదే అక్కడ వాళ్ళ గుడ్డోళ్ళని తెలుసు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. యేసుక్రీస్తు ప్రభువా దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏదో అద్భుతం జరుగుతుంది, మేలు జరుగుతుంది అనే విషయాలు కూడా చుట్టూ ఉంటున్న వాళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళు ఎవరు ఏం చేయట్లా, ప్రోత్సహించట్లా. ఈ దినాన్ని నా జీవితం కూడా అంతే కదా. నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి, నిన్ను నీవే పురికొల్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అనే మాటని మనము లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళిద్దరూ శారీరకంగా గుడ్డివారే కానీ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడిన బిడ్డలుగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. శారీరకంగా గుడ్డివారే కానీ ఆత్మీయంగా వాళ్ళ నేత్రాలు ఏమైనాయి అంట, వెలిగింపబడినాయి. అందుకే వారు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ నిరుత్సాహపడుతున్న మరీ బిగ్గరగా కేక వేశారనే విషయాన్ని చూస్తూ ఉంటాం. 31వ వచనం అంతేనా, ఏమంటుంటా, ఊరుకొండు మరి జనులు వారిని గద్దించరు కానీ వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుమని మరీ బిగ్గరగా కేక వేసరి కదా. మరీ బిగ్గరగా కేకలు వేశారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని మన జీవితాలలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఇలాంటి వారు ఇలాంటి జీవితాల్లో వస్తూ ఉంటారు, కారణాలు కదా. తెలిసినప్పటికీ కూడా ఎవరు మనల్ని ప్రోత్సహించేవారు ఎవరు ఉండరు, కానీ నీవే ఏం చేసుకోవాలి, పురికొల్పుకోవాలి అనే విషయాన్ని ప్రభు ఈ దినాన్ని మరొకసారి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, ఆ గుడ్డి వారిద్దరూ కేకలేస్తున్నారు, పిలుస్తున్నారు, చుట్టూ ఉంటున్న వాళ్ళందరూ కూడా నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. కానీ అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలకి ఆయన నిలిచిపోయారు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలకి నిలిచిపోయారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఒక మాట అర్థం చేసుకోవాలి, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు, కానీ ఈ గుడ్డి వాళ్ళు ప్రార్థన చేస్తే, అంటే ఈ గుడ్డి వాళ్ళు కేకలు వేస్తే సృష్టికర్తే ఆగిపోయారు. అంటే వాళ్ళు వారినే బలపరుచుకున్నారు, వాళ్ళ వారినే గురికొలుపుకున్నారు. చుట్టూ ఉంటున్న వాళ్ళని పరిస్థితులు ఏది కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. దేన్ని కూడా అయ్యో ఇలా అంటున్నారు కదా మనం మానేయాలి అని అనుకోలేదు, కానీ వాళ్ళకు వారే పురికొలుపుకొని మరి ఎక్కువగా కేకలు వేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. యోసేపు కూడా ఒంటరిగానే చెరసాల్లో భరించాడు, బాధపడ్డాడు, ఉన్నాడు, కానీ అక్కడ ఆయనకు తోడుగా ఎవరు.
అదే ఆయన సింహాసనం మీదకి వచ్చిన తర్వాత రాజుగా కూర్చున్న తర్వాత ఏమైంది? తన అన్నలందరూ కూడా ఆయనతో పాటు ఉంటున్నట్టుగా, ఆయనకు తోడుగా ఇదంతా మా కుటుంబము అని చెప్పుకుంటున్నట్టుగా వాళ్ళ యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మన ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు మనతో ఎవరు ఉండరు, కానీ మనం గనక ఆశీర్వదింపబడి కాస్త ముందుకు వెళ్తుంటుంటే ఎక్కలేని బీరకాయ పీసులన్నీ మనకి వెళ్తాం. వాళ్ళు మా వాళ్ళే కదా, మా తాలూకే, మా ఫలానా ఏంటంటే మన స్థాయి అట్లా ఉన్నప్పుడు, మన స్థితి అట్లా ఉంది, మన పరిస్థితులు అట్లా ఉన్నాయి. అదే మనకు బాగాలేనప్పుడు అది ఎవరో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. అదే బాగుంటే అది మా వాడే, మా ఊరోడే, మా పేటలో వాడే, మా వీధిలో వాడే అని ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటాం. అందుకే దేవుడి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరో వచ్చి ఏదో చేస్తారన్నది కాదు, కానీ నీవే ఏం చేయాలి? పురుగొలుపుకోవాలి. ఈ యొక్క ఆత్మీయ జీవితంలోనైనా, వ్యక్తిగతమైన ఈ లోకపరమైన జీవితంలోనైనా నీవు ఎప్పుడు కూడా నిరుత్సాహపరుచుకోకూడదు. నేను సాధించగలను, నేను ఖచ్చితంగా సంపాదించుకుంటాను, ఖచ్చితంగా దీవించబడతాను అనే ఆ ఉద్దేశంలోనే వెళ్ళాలి తప్ప చుట్టూ ఉంటున్న వాళ్ళు మనల్ని నిరుత్సాహపరుస్తున్నారని చెప్పి మనం ఏం చేయకూడదు, కృంగదీసుకొని వెళ్ళిపోకూడదు. ప్రార్థన చేసుకోవడంలో కానీ, వాక్యం చదవడంలో కానీ, ఆత్మీయతలో ముందుకు వెళ్ళడంలో కానీ, ఇతరులకు మాదిరిగా ఉండడంలో కానీ నీవే ఏం చేసుకోవాలి? పురుగొలుపుకొని ముందుకు వెళ్ళినప్పుడే దేవుని నామానికి మనము మహిమకరంగా జీవించగలం. కనుక ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్న మాటలను అర్థం చేసుకొని హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్దాం. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో ఆశీర్వదించుగాక. ఆమె తల మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొన్ని విషయాల్లో మహోన్నతుడాన్ని గొప్ప ప్రేమను బట్టిన ఆయన నీ వందనాల్లో ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు ఆయన మా జీవితంలో ఏది అవసరమో మాకు జ్ఞాపకం చేస్తారు. నిజమే, ఆ త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు మాకెంతో ప్రోత్సాహం ఇచ్చేవారు. నాయన వారికి ఉంచున్న ఆ ఆసక్తి, వారికి ఉంచున్న నాయన పట్టుదల వారి జీవితాల్లో గొప్ప దీవెనలు వారు పొందుకునేటట్లుగా చేశారు. నిజమే, అక్కడ ఉంటున్న వాళ్ళందరూ నిరుత్సాహపరుస్తున్నారు, కానీ వారిద్దరూ వారిని బలపరుచుకున్నారు, వారు పురుగొలుపుకున్నారు, మరి బిగ్గరగా కేకలు వేశారు. సృష్టికర్త అయిన మీరు ఆ మాటలకు, ఆ కేకలకి అక్కడ నిలిచిపోయారు. నిజమే, మా జీవితాల్లో మేము పట్టుదలతో ముందుకు సాగినప్పుడు ఏదైనా మేము సాధించగలము అని ఆయన తండ్రి గుడ్డివారైనప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచిన ఎన్ని బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నిజమే, మా జీవితాలు కూడా అట్లాగా ప్రోత్సాహకరంగా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరి వల్ల ఏదో అవుతుందని కాదు, కానీ నా ఆత్మీయ జీవితాన్ని నేనే బాగు చేసుకోవాలి, నా కుటుంబాన్ని నేనే బాగు చేసుకోవాలి, నాకు నేనుగానే ముందుకు వెళ్ళాలి అని ఆయన ఉత్సాహము, అయ్యే పౌరుషము కలిగిన జీవితము, రోషము కలిగిన బ్రతుకులు మేము కలిగి ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని మరొకసారి నీ బిడ్డలందరినీ బలపరచండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి బిడ్డని బలపరిచి దీవించమని అతన్ని ప్రార్థిస్తూ ఉన్నాం. చదువుకుంటున్న బిడ్డలకు కావాల్సిన జ్ఞానం ఇవ్వండి. ఉద్యోగాలు, పనిపాట్లకు వెళ్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో, వారి పనుల్లో, వారి చదువుల్లో మీ తోటిపాటి బిడ్డలకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా మేము వింటున్న మాటలను బట్టి, ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ నూతన తలంపును బట్టి ఈ నామాన్ని ఘనపరుస్తూ నీ బిడ్డలుగా ముందుకు సాగడానికి నీ కృపాభాగ్యం దయచేసి మరొకసారి ఈ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఏమో వ్యక్తిగత ప్రార్థనలోకి మేము వెళ్ళబోతుంటుండగా ఈ సహాయం అందరికీ కూడా అనుగ్రహించమని మీ కృపలో ఆయన ప్రతి బిడ్డని బలపరచండి. ఈ గొప్ప దీవెన శాంతనైనా ఆశీర్వదించమని